ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? 5 నెలలు ఇది రన్నింగ్ నెలలు, 5 నెలలు రన్నింగ్ నెలలు. ఎంఏనో పని చేస్తా, 5 నెలలు జీతం లేదు. మా పిల్లలు ఉన్న 4 స్కూల్లో చదువుతారు, రూమ్ కిరాయి వెళ్ళాలా, మా బతికి ఈ వయసులో కూడా ధర్నాలకు వస్తున్నావు నువ్వు? కొట్టాలంటే అందరు యూనియన్ ప్రెసిడెంట్ చెప్పిండు రమ్మని, అందరికి బాకీలు తీసుకొని వచ్చినాం. పైసలు లేకుండా, బండి కిరాయి లేకుండా ట్రైన్ తోనే వచ్చినాం. 15 మంది వచ్చినాం, 15 మంది జీతాలు లేకపోతే ఎట్లా గడుస్తుంది? ఏం చేస్తాం? ఆడ బాకీలు చేసి గడుపుతాం. బాకీలు వాళ్ళ కదా, రూమ్ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఎట్లా ఖాళీ చేస్తారు? ఏం చెప్తుంది గవర్నమెంట్? అసలు మీ పట్ల 5 నెలలు అంటే ఏంది సార్? ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకు చెప్పండి. అంటే మీరే వెన్నుముక లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు రోజు డ్యూటీలు చేస్తేనే ప్రజలు కూడా మంచిగా ఉంటారు. రెగ్యులర్ వాళ్ళు కరెక్ట్ జీతం వస్తుంది, మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు రాదు? మళ్ళీ అలా కింద పడి జీతం చేయాలా మేము? వాళ్ళు పని చేస్తారు అంతే, మేము కూడా అంతే పని చేస్తాం. వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తాం, పోస్ట్ మాస్టర్ చేస్తాం, ఏమేమో చేస్తాం. గలీజ్ పనులు మొత్తం మేము ఇద్దరం ఉంటున్నారు. మాది గలీజ్ పనులు అన్ని మేము జీతాలు మాకు కావాలని వచ్చినాం. వస్తే మాకు మా యూనియన్ ప్రెసిడెంట్ సార్ కి వాళ్ళకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం పద్ధతి అది. మేము మా పరిస్థితి చెప్పేందుకు వచ్చినాం. మాకు జీతాలు కావాలా, మాకు ఎంత వస్తే అంత జీతం ఇవ్వండి, మాకు ఎక్కువ ఇస్తే ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు కనుక్కుంటారు, కానీ మాకు అచ్చడి జీతం ఇవ్వండి అని వస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మేము ఏమైనా లొల్లి చేస్తున్నామా? గవర్నమెంట్ కి ఏమైనా కొడుతున్నామా? అడిగేది మా జీతమే పెంచుతానే 2 సంవత్సరాలు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హాస్పిటల్ ఎక్కువ పనిచేసేటప్పుడు వాళ్ళే అని రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట అదే చెప్పిండ్రు. మేము గెలిపించింది తప్పు అయిపోయింది కాంగ్రెస్ కి, అంతే. ఒక ఎమ్మెల్యే ఎందుకు 2 ఏళ్ళు కూడా అట్లేదు, అప్పుడే తప్పైందనే ఫీలింగ్ లోకి వచ్చారు. అప్పుడు మస్తు వస్తుంది, ఇప్పుడు అస్సలు కదా. 13,000 జీతం కూడా 5 నెలలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుడు? మాకు 19,500 మాకు గవర్నమెంట్ ఇచ్చేది. కటింగ్ కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్ దోచుకొని కమిషన్ వాళ్ళు దోచుకొని మాకు రాక అవి అచ్చటి కూడా ఇవ్వమని చెప్పి మేము ధర్నా చేస్తే అరెస్ట్ చేసుడు ఎంతకన్నా సన్యామం ఇది మేము చెప్తున్నాం, అంతే.